చేసిన పనికి నాకు ఆల్రెడీ కడుపు నిండి మండిపోతుంది. నువ్వు వెళ్ళి బాగా మెక్కు. వేదా, భోజనం చెయ్యి. విసిగించకుండా పక్కకెళ్ళు శ్రీ. వేదా, ఈ అన్నం ముద్దలో నా ప్రేమని కలిపాను, మిస్ చేసుకోకు. ఒక్కసారి తిని చూడు ఎంత టేస్టీగా ఉంటుందో. నేనంటే నీకెంత వెటకరమో ఆల్రెడీ టేస్ట్ చూపించావు. ఇప్పుడు ఇలా నటించి అయిన గాయం మీద కారం జల్లాలని చూడుకో. వేదా, నథింగ్ లైక్ దట్ వేదా. ఈ అన్నం ముద్దలో నా ప్రేమంతా కలిపాను. ఇది శ్రీ ముద్ద. హే ప్లీజ్ వేదా, తిను. వేదా, ప్రేమన్నది మాటల్లో కాదు శ్రీ, చేతల్లో ఉండాలి. నువ్వు చేసిన పనికి నేను ఆ వీణ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. నీకు నాకన్నా ఆ వీణ ఎక్కువైపోయింది కదా. చూస్తాను నన్ను ఇంకా ఎన్ని రకాలుగా ఇన్సల్ట్ చేస్తావో అది చూస్తాను. బా, ఆ టాపిక్ వదిలేమని చెప్పాను కదా. ముందు ఈ ముద్ద తిను. మా మంచి వేదా కదా. శ్రీ, మరీ ఇంత మొండి పట్టుదల మంచిది కాదు వేదా. వీణ కూడా ఈ ఇంటి మనిషే, ఇంట్లో అందరూ సమానమే. ఈ విషయం నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోయినా నష్టమేమీ లేదు. నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. వేద చేసిన పనికి శ్రీ పాపం ఎంత బాధపడ్డాడో ఏంటో. వేద వీణ ఇద్దరు ఆఫీస్కి వెళ్తున్నారు. అక్క అయినా కూడా వాళ్ళని బోర్డు మెంబర్స్ని చేసి సరైన గౌరవం ఇచ్చారు. అందరం సంతోషంగా ఉన్నాం అనుకుంటున్న సమయంలో శ్రీ వేదల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవ పడేదాకా వచ్చారు. ఈ గొడవలు ఇక్కడితోనే ఆపకపోతే భార్య భర్తల మధ్య సఖ్యత పోతుంది. లేదు, అలా జరగకూడదు. ఈవిడి గారు మళ్ళీ ఏదో పెత్తనం చేయడానికి వెళ్తున్నట్టుంది. అక్కడ సరస్వతితో నా మాట చల్లదు, ఇక్కడ ఈ పార్వతితో నాకు మనశాంతి లేదు. ఛా! అప్పట్లో పార్వతి పేడ పోయింది అనుకుంటే సరస్వతి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి నా మెడకి తగిలించింది. ఈ పార్వతి మేనకోడల వీణ వీళ్ళిద్దరూ ఈ ఇంటికి పట్టిన దరిద్రాలు. ఎప్పుడు వీళ్ళ పేడ పోతుందో ఏంటో. ఎంతో అన్యోన్యంగా ఉన్న మీ ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు జరగడం నాకు చాలా బాధగా ఉంది వేద. ఆఫీస్ విషయాలు ఇంటి గడప బయటే వదిలి రావాలి, కానీ ఇంట్లోకి తీసుకురాకూడదు. అలా తెచ్చారు అంటే మీకు మీరే దూరం అవ్వడం మొదలవుతుంది. ఈ మాటలు నాకు చెప్పడం కాదత్తయ్య, ఆయన గారికి చెప్పండి. అయినా ఏ భర్త అయినా తన భార్య గెలవాలని, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు. కానీ నా భర్త మాత్రం నేను ఓడిపోవాలని, ఎప్పుడూ ఆ వీణే గెలవాలని, తనకి మంచి పేరు రావాలని సపోర్ట్ చేస్తున్నాడు. మరి నాకెలా ఉంటుందో మీరే ఆలోచించండి అత్తయ్య. శ్రీ చేసింది తప్పే వేద, కానీ ఆ సాకుతో నువ్వు శ్రీతో గొడవ పడటం అంటే నీ కాపురాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావని అర్థం. ఏంటత్తయ్య, మగవాళ్ళు గొప్ప, ఆడవాళ్లు కాదు అన్నట్టు చెప్తున్నారు. ఏ ఆడవాళ్ళు మాత్రం పనిచేయట్లేదా? ఆడవాళ్లు మగవాళ్లతో పాటు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్లలాగే టెన్షన్స్ ని భరిస్తున్నారు. వాళ్ళని కూడా గుర్తించాలి కదా. శ్రీ అలా చేయట్లేదనే నా బాధంతా.
చేస్తాడు వేద. కానీ నువ్వే ఓపికతో నీ పరిస్థితి అర్థమయ్యేలా చెప్పు. వింటాడు, మారుతాడు. మాటలతో యుద్ధాలు ఆపొచ్చు, అవే మాటలతో యుద్ధాలను ఆపకుండా ఉండొచ్చు. తేడా కనిపెట్టి మాట్లాడడమే తెలివైన ఇల్లాలు చేసే పని. నువ్వు తెలివైన దానివేదా, ఆలోచించు. శ్రీ, 1 minute. ఎస్ డాడ్. స్ట్రైట్గా ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పు. నీకు వేదకు మధ్యన ఏమైనా గొడవలు వచ్చాయా? అర్థమైంది. నా అనుభవంతో చెప్తున్నాను, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. ఇంకా చెప్పాలంటే అవి నీటి మీద బుడగల్లాంటివి. అవి ఎక్కువసేపు ఉండవు. భార్యాభర్తలు కలిసి మాట్లాడుకుంటే అన్ని సమస్యలు దూరమైపోతాయి. శ్రీ, నేను కాంప్రమైజ్ అవ్వాలని చూస్తున్నా, వేద అవ్వట్లేదు డాడ్. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. ఆఫీసుని బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో, కాపురాన్ని బ్యాలెన్స్ చేయడం అంతకన్నా కష్టం రా. నువ్వే ఇంకా ఓర్పుతో అన్నీ భరించి సహించి వేదతో ప్రాబ్లంని సాల్వ్ చేసుకో. ఆడ మనిషికి భూదేవంత ఓర్పుంటుంది అంటారు. మీ విషయంలో నువ్వే కొంచెం ఓపికతో ఉండు. శ్రీని ఇబ్బంది పెట్టుకో. శ్రీ వీణని సపోర్ట్ చేసేది మన కంపెనీ కోసమే కానీ నిన్ను కించపరచాలని కాదు కదా వేద. వేదకున్న స్టేటస్ ఏంటో నీకు తెలుసు. నువ్వెప్పుడు వేదని కించపరచాలని చూడలేదు. కానీ ఇప్పుడు సమస్య వచ్చింది. నువ్వే ఒక మెట్టు తగ్గి మీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేయరా. మీ మధ్యన ఎప్పటికీ మూడో వ్యక్తి వచ్చి సలహాలిచ్చే పరిస్థితి తెచ్చుకోదు శ్రీ. అది నేనైనా, మీ అమ్మ కానీ అమ్మ పార్వతి అయినా. డాడీ ఫస్ట్ టైం పార్వతి అమ్మని అమ్మ కానీ అమ్మ అని అన్నారేంటి? అంటే పార్వతి అమ్మ వేదకి నాకు మధ్య గ్యాప్ పెంచాలని చూస్తుందా? ఈ ఇంటికి పార్వతి రాక్షసిలా దాపరించింది. వీలైనంత త్వరగా ఈ ఇంటికి దూరం అయ్యేలా చేయాలి. అత్తయ్యలా కాకుండా అమ్మలా చెప్తున్నాను. ఏదైనా నష్టం జరగకముందే జాగ్రత్త పడాలి. నష్టం జరిగాక బాధపడటం తప్ప చేసేది ఏమీ ఉండదమ్మా. అలాగని శ్రీ ఏం చేసినా భరించమని చెప్పట్లేదమ్మా. ఏదైనా నీ చేతుల్లో ఉంటుంది. కాపురం అంటే భార్యాభర్తల మధ్య పట్టు విడుపులు ఉండాలి. కొన్నిసార్లు మంచి మాటలు చెప్పి నీ మాట వినేలా చేసుకో. అలా కుదరనప్పుడు చిన్నగా బెట్టు చేసైనా నీ మాట వినేలా చేసుకోవాలి. ఈవిడేంటి పట్టు విడుపులు ఉండాలి, బెట్టు చేసైనా నీ మాట వినేలా చేసుకోవాలి అని వేద మనసు పొల్యూట్ చేసేలా చెప్తుంది. ఇది తప్పు కదా. అంటే డాడ్ చెప్పినట్టు ఇవి నిజంగానే మా మధ్య దూరం పెంచాలని చూస్తుందా? ఎస్, శ్రీకి పార్వతి మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడాలన్న నా ప్రయత్నానికి సక్సెస్ఫుల్గా బీజం పడింది. చాలు. సరే రా బావ, కార్లో వెళ్దాం. లేదు వీణా, నువ్వెళ్ళు, మేము స్కూటీ మీదే వస్తాం. ఒకసారైనా యాక్సిడెంట్ సరిపోదా? సరే కార్లోనే వెళ్దాం. పద కార్తీక్, నేను స్కూటీ హ్యాండిల్ లాక్ చేసి వస్తాను. అవసరం లేదు బావా, నువ్వు కారు ఎక్కుతావా లేదా? మళ్ళీ కూడా వస్తుంది, ఆగు వీణా. మళ్ళీ ఇక్కడ స్కూటీ పార్క్ చేయడం అంత సేఫ్టీ కాదు. నువ్వు స్కూటీలో వచ్చేసాయి. అది కాదు వీణా. బావా నువ్వు రా రా అరే వీణా, రా ఆగు. బావా. అబ్బో, బావ మీద అభిమానం కారిపోతుంది.
అసలు వీళ్ళ స్టోరీ ఏంటో ముందు తెలుసుకోవాలి. అది తెలిస్తే గానీ వీళ్ళేంటో మనకు తెలీదు. ఏంటన్నయ్యా, పార్వతి చేసే పూజలకి దేవుడు దిగొస్తాడా లేదా అని చూస్తున్నావా? పార్వతి పూజలు చేస్తూ దేవుణ్ణి వరాలిమని మొక్కుతుంది, కానీ ఇక్కడ వరాలు కురిపించాల్సింది మనం కదా. ఇంతకుముందు మనం అనుకున్నట్టే శ్రీ మనసులో విషబీజం నాటాను. ఇప్పుడు శ్రీ పార్వతిని అనుమానించాలా వద్దా అన్న డైలమాలో ఉన్నాడు. ఇంకా అనుమానంలోకి రాలేదు. అనుమానంలోకి రావాలి అంటే పార్వతిని కూడా మనం గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళాలి. నువ్వు నేను కూడా మన వైపు నుంచి కొంచెం కీడు తలపెట్టాలి. ఇంట్లో తనకు జరుగుతున్న ఇబ్బందులు అపశకునాలు చూసి ఇక్కడ నేను ఉండలేని బాబోయ్ అని స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలి. ఇంకా ఆలస్యం దేనికన్నయ్యా, మొదలెట్టు. భాగ్యం, మన ప్రమేయం లేకుండానే తనే ఏమరపాట్లో ఒళ్ళు కాల్చుకునేలా ఉంది. అదే జరిగితే మన చేతికి మట్టి అంటకుండానే పీడ వదిలిపోతుంది. కొంచెం ఓపిక పట్టు. అన్నయ్య, నీ మేనకోడలు ఫోన్ చేసింది, ఇప్పుడే వస్తాను. ఏమండి, వచ్చి హారతి తీసుకోండి. వస్తున్నా. నువ్వు అక్కడే ఉండు. రండి, త్వరగా రండి. వస్తున్నా. తీసుకోండి. ఏమండి, ప్రసాదం తీసుకోండి. దేవుడు నా మనసులో బాధని అర్థం చేసుకుని అడగకుండానే పార్వతిని అడ్డు తొలగిస్తున్నాడు. చీర అంటుకుని పార్వతి కాలిపోతుంది. నాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. పార్వతి ప్లేస్లో సరస్వతి చచ్చినట్టు ఇంటికి వస్తుంది. ఇంత భక్తి ఏంటి పార్వతి నీకు? నీలాంటి భక్తురాల్ని ఇంతవరకు నేను చూడలేదు తెలుసా. నువ్వు రెస్ట్ తీసుకోవు, ఆ దేవుణ్ణి రెస్ట్ తీసుకునేవు, పూజలు చేస్తూనే ఉంటావు. చాలే ఊరుకోండి. నేనేం దేవుణ్ణి కష్టపెట్టాలని కాదు పూజలు చేస్తోంది. మన కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు కదా అని నాకున్న నమ్మకంతో మనందరి తరపున ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, అంతే. అయ్యో పార్వతి, అయ్యో మంటలు. పార్వతి, కంగారు పడకు, నేను తీసుకుంటాను. నువ్వు కదలకుండా ఇక్కడే ఉండు. నేను నీళ్ళు తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. త్వరగా రండి, త్వరగా తీసుకురండి. అయ్యో అత్తయ్య, అత్తయ్య, అయ్యో అత్తయ్య, మంటలు వేద. త్వరగా పార్వతి, వేద
అయ్యో మంటలేవి ఆరిపోయినాయా? నీకేం కాలేదుగా? ఆర్పేశాను మావయ్య. దేవుడే కాపాడు నిన్ను. అమ్మయ్యా. పార్వతి నీకేం కాలేదు. భగవంతుడా, కంగారులో ఏం చేయాలో మంటలు ఎలా ఆర్పాలో అర్థం కాలేదమ్మా. అందుకే నీళ్ళ కోసం వెళ్ళాను. సమయానికి నువ్వు వచ్చి కాపాడేసావు. ఓ మై గాడ్, ఎంత పని జరిగింది పార్వతి. నీకేదైనా అయి ఉంటే నేనేమైపోయేవాడిని. చూసుకోవాలి కదా పార్వతి. మావయ్య గారు ఊరుకోండి, ఏం కాలేదు కదా. అసలే అత్తయ్య కంగారు పడుతున్నారు. పదండి అత్తయ్య, మీకేం కాదు, రండి. జాగ్రత్తమ్మా, తీసుకెళ్ళు. ఏంటి యూనియన్ ప్రెసిడెంట్ గారు, చాలా రోజుల తర్వాత ఆఫీస్ గుర్తొచ్చినట్టుందే. ఫ్యాక్టరీలో వర్క్ ఏం లేదా? ఇలా వచ్చారు? ఒకసారి మేనేజ్మెంట్ని కలిసి మాట్లాడాలి. అపాయింట్మెంట్ ఉందా? లేదు, కొద్దిసేపే వెళ్ళి మాట్లాడేసి వచ్చేస్తాం. అయినా లోక్నాథ్ సార్ లేరు కదా, ఇంకెవరితో మాట్లాడతారు? వీణా మేడం ఉన్నారు కదా, ఆవిడతో మాట్లాడతాం. మేడం ఏదో వర్క్లో ఉన్నారు, ఇప్పుడు కుదరదు. వెళ్ళండి. ఇప్పుడే వెళ్ళి మాట్లాడాలి. కుదరదని చెప్తున్నాగా, చెప్పేది మీకే. అసలు మేడం పర్మిషన్ లేకుండా ఇలా వచ్చారని మేడంకి తెలిసిందనుకో, మిమ్మల్ని తిట్టి వెనక్కి పంపడమే కాకుండా లోపలికి పంపినందుకు నన్ను డ్యూటీ నుంచి తీసేస్తారు. అందుకే చెప్తున్నాను, లేనిపోని గొడవలొద్దు. నా మాట విని వెనక్కి వెళ్ళిపోండి. ఏంటి భయపెడుతున్నావా? అయినా మేమొచ్చింది నీతో మాట్లాడి వెనక్కి వెళ్ళడానికి కాదు, మేడంతో మాట్లాడి తాడో పేడో తేల్చుకోవడానికి. అరే చెప్తుంటే ఏంటది? తప్పుకుంటారా లేదా? ఒక్క నిమిషం ఆగండి. లే, అరే నీ కూడా దెబ్బలు తగిలినట్టున్నా, ఏది చూడండి. నాకేం తగలేదులే. అరే చూడండి, తగలేదని చెప్తున్నాను కదా. అరే చూడండి కార్తీక్, మాలిని నీ కూడా దెబ్బలు తగిలాయి కదా. ఏం తగలేదంటుంటే? చెప్తే అర్థం కావట్లేదు నీకు? నాకు దెబ్బలేం తగలేదు. చూడండి కార్తీక్. అవునా, అయితే సర్లే, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయి. కూర్చో. ఇంత శ్రద్ధగా నువ్వు నాకు ఫస్ట్ ఎయిడ్ చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు తెలుసా. ఆడవాళ్ళకుండే శ్రద్ధ మగవాళ్ళకుండదంటారు, కానీ నిన్ను చూస్తుంటే అది రాంగ్ అని చాలా క్లియర్ గా ప్రూవ్ అవుతుంది కార్తీక్. థ్యాంక్ యూ. వర్క్ చేసుకోకుండా ఎక్కడికి?
ఇది కూడా వర్కే బాస్. వీణా ఫైల్స్ చెక్ చేసి స్టాక్ అప్రూవల్ ఇవ్వాలి కదా. ఓ ఓకే ఓకే నువ్వు వెళ్ళు. నిజం చెప్పు, నన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నావు కదా. వెళ్ళి పని చూడు ప్లీజ్ పో. ఏం మాట్లాడినా తప్పే. ఏం మనిషి ఏమో. May I come in, Veena? ఆల్రెడీ లోపలికి దూరేసావుగా, ఇక కమిన్ నన్ను అడగడం దేనికి? బయట నిలబడి మే ఐ కమ్ ఇన్ అని ఎవరైనా అడుగుతారు. లోపలికొచ్చి అడగడమే కదా ఈ మాలిని స్పెషాలిటీ. వీణా, ఇవి ఈ కంపెనీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఫైల్స్. ఒకసారి చెక్ చేసి పంపించు. అలాగే నెక్స్ట్ అప్రూవల్ చేయాల్సిన స్టాక్ డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒకసారి చూడు. అన్నీ చెక్ చేస్తానులే గాని, ఏంటి చేతికి బాగా దెబ్బ తగిలినట్టుంది? అవును వీణా, అసలు వర్క్ చేయడమే కష్టం అనిపించింది. హ్యాండ్ అంతా పెయిన్. పాపం కార్తిక్ నేను ఇబ్బంది పడుతుంటే చూసి తట్టుకోలేకపోయాడు. అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి డాక్టర్గా మారిపోయి తానే స్వయంగా ట్రీట్మెంట్ చేశాడు. నువ్వు కూడా చూసావు కదా. నేను చూడడం ఏంటి? అదే కావాలంటే మా క్యాబిన్ సీసీ కెమెరా ఫుటేజ్ లో నువ్వు కూడా చూడొచ్చని చెప్తున్నాను. నా దరిద్రాన్ని నేనెందుకు మళ్ళీ చూస్తాను? అవును మాలిని, నువ్వెవరినైనా లవ్ చేసావా? లవ్ అంటే? పోనీ ఎవరినైనా ఇష్టపడ్డావా? ఇప్పటికైతే అది జస్ట్ ఇష్టమో లేక లవ్వో నాకు తెలీదు, కానీ ఒక్కరితో మాత్రం ఈ మధ్య ఎవరితో లేనంత క్లోజ్ గా ఉంటున్నాను. అతనెవరో తెలుసుకోవచ్చా? ఎవరంటే అతనెవరో నిదానంగా నీకే తెలుస్తుందిలే. కానీ అన్నట్టు నువ్వు ఎవరిని లవ్ చేయలేదా వీణా? రిషిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావా? చిచి, రిషిని నేనెందుకు లవ్ చేస్తాను? అదేంటి అలా అనేసావు? లవ్ లేకుండానే రిషిని పెళ్లి చేసుకున్నావా? కొంప తీసి మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి బలవంతంగా మీ పెళ్లి చేశారా ఏంటి? అదేం లేదు, కానీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. అతనెవరో చెప్పు. తొందరలోనే తెలుస్తుందని చెప్పాను కదా. అన్నట్టు నువ్వు కార్తీక్ బావ మరదలు కదా. నీకు కానీ కార్తీక్కి కానీ అలాంటి ఫీలింగ్స్ రాలేదా? ఐ మీన్ ఒకరినొకరు ఇష్టపడడం కానీ, లవ్ చేసుకోవడం కానీ, పెళ్లి చేసుకోవాలనుకోవడం కానీ
ఇంకా నీకెప్పుడు తనని మిస్ చేసుకున్నాననే ఫీలింగ్ కలగలేదా? నిజంగా బావని మిస్ చేసుకున్నాను. అయినా నీ బ్యాడ్ లక్ వీణా. కార్తిక్ లాంటి జెంటిల్మెన్ ని పక్కన పెట్టుకుని రిషిని పెళ్లి చేసుకున్నావు. బట్ రిషిని పెళ్లి చేసుకోవడం వల్లే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావులే. ఒక రకంగా నీ మంచికే ఇలా జరిగింది. అలాగే నాకు మంచి జరిగింది. ఏంటి ఏమన్నావు? నేనేమన్నాను? అదే నీకేదో మంచి జరిగిందన్నావు కదా, నీకేం మంచి జరిగింది? అలా అన్నానా? లేదే, నేను అలా ఏం అనలేదే. హలో వేద, ఏంటి ఆఫీస్కి రాలేదు? కొంచెం మా గురించి కూడా ఆలోచించండి మేడం. మా బాధని అర్థం చేసుకోండి. ఇప్పుడున్న వాళ్ళు కూడా పని మానేస్తాం అంటున్నారు. నేను కూడా వాళ్ళకి సర్ది చెప్పలేకపోతున్నాను. పరిస్థితి చేజారిపోతుంది. అంటే నువ్వు మేనేజ్ చేయలేవా? వీణా చెప్పు, నువ్వు హ్యాండిల్ చేయలేవా? నిన్నే అడుగుతున్నా, హ్యాండిల్ చేయలేవా? yes or no, tell me. చేస్తాను మేడం, కానీ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ పూర్తి చేయకుండా నా మీద ప్రెజర్ చేస్తే ఎలా హ్యాండిల్ చేయగలను మేడం? అది జరగని పని. సమస్యలు చెబితే కొడతారండి మేడం. అయ్యో వీణా, యూనియన్ ప్రెసిడెంట్ని అలా కొట్టావేంటి? అరే ఇబ్బంది అని చెప్పారు, మాటలతో ఆన్సర్ చెప్పాలి కానీ బానిసల్ని కొట్టినట్టు అలా కొట్టడం చాలా తప్పు. మా ప్రెసిడెంట్ మీదే చేయి చేసుకుంటారా? న్యాయంగా అడిగితే అన్యాయంగా దాడి చేస్తారా? బ్రదర్ ప్లీజ్ ఆవేశపడకండి, కూర్చొని మాట్లాడదాం. ఇక మాటలతో పని లేదండి. ఇప్పటిదాకా మేము కంపెనీకి చేసిన సేవలు చాలు. రిక్రూట్మెంట్ లేకపోయినా గాడిదల్లా కష్టపడ్డాం. ఆ కృతజ్ఞత కూడా లేకుండా రిటర్న్ గిఫ్ట్ కింద చేయి చేసుకుంటారా? కొట్టకేం చేయమంటావ్? నెక్స్ట్ మంత్ మాట్లాడదామని చెప్తే వినకుండా ఎదురు తిరిగితే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? హే వీణా, అలానే చేయి చేసుకుంటే అలా? ఇప్పుడు వాళ్ళ ఈగో హర్ట్ అయ్యి వర్క్ ఆపేస్తే అసలు మన ప్రొడక్షన్ ఏమవుతుంది? ప్రొడక్షన్కి ఏం కాదు రిషి, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. అంటే సమస్య చెప్పుకుంటే చేయి చేసుకుంటారు కానీ వర్కర్స్ పడే కష్టాల గురించి మాత్రం ఒక్క క్షణం ఆలోచించరు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేడం, మేము పని చేస్తేనే ఈ కంపెనీ ఉంటుంది. అలాంటి పని చేసే వారిని అవమానిస్తే ఏం జరుగుతుందో చూపిస్తాం. ఏంటి బెదిరిస్తున్నావా? మమ్మల్ని అనచాలని చూస్తుంది మీరు, కొట్టి అవమానించింది మీరు, బెదిరించి భయపెట్టాలని చూసింది మీరు. కానీ మేం భయపడం. మా ఆత్మాభిమానం మీద కొడితే ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇందాక రిషి సార్ అన్నట్టు మీరు మమ్మల్ని బానిసలు అనుకుంటున్నారు, అది తప్పని నిరూపిస్తాం. అంటే కొంపదీసి స్ట్రైక్ చేస్తారా ఏంటి?
రేయ్ పదండ్రా. వీణ తొందరపడి చేసుకుందే. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. పదిహేనేళ్లుగా రాత్రింబవులు కష్టపడి విశ్వాసంతో పనిచేస్తున్నాం. మన వల్ల ఈ కంపెనీ డెవలప్ అయింది. కానీ మన సమస్యలు మాత్రం వాళ్ళకి అక్కర్లేదు. అదేంటని ప్రశ్నిస్తే చెంప దెబ్బ కొట్టింది. ఎంత బలుపురా! నీ మీదే చేసుకుంటుందా? వదలకూడదన్నా. నీకు సారీ చెప్పేదాకా మేం పనిచెయ్యం. అవునన్నా, అందరి ముందు క్షమాపణ చెప్పిస్తే కానీ తనకి బుద్ధి రాదు. అంతవరకు మనం నిద్రపోకూడదన్నా. ఆరోగ్యాలు పాడైనా పర్లేదు, పనిచేసి తీరాల్సిందే అనటం ఎంత దారుణం. ఆమె దృష్టిలో మనం మనుషులం కాదన్నా, పశువుల కంటే హీనంగా చూస్తుంది. అన్నా, ఇదే వేడిలో జీతాలు కూడా పెంచమని చెప్దాం. పదన్నా. అరే అది కరెక్ట్ కాదురా. మొన్నే కదా జీతాలు పెంచారు. మళ్ళీ అడిగితే ఎందుకు ఒప్పుకుంటారు? నిజమే, కానీ మన ప్రెసిడెంట్ మీద చేసుకున్నందుకు వాళ్ళకిచ్చే పనిష్మెంట్. వర్కర్స్ అంటే బానిసలు కాదు, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళని వాళ్ళకి తెలియాలి. కరెక్ట్ రా. ఇప్పుడు నాకు జరిగిన అవమానం మరెవ్వరికి జరగకూడదంటే మీరిలాగే ఇదే మాట మీద నిలబడాలి. కొత్త వర్కర్స్ని తీసుకునేలా, జీతాలు మళ్ళీ పెంచేలా నేను ఫైట్ చేస్తాను. వీణా, నీ డామినేషన్కి బ్రేకులు వేయడానికి యూనియన్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు కంపెనీ మూతపడకుండా ఎలా కాపాడుకుంటావో, నష్టం రాకుండా ఎలా అడ్డుపడతావో నేను చూస్తా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయ్యావని తెగ మురిసిపోయావు కదా, ఇప్పుడు అనుభవించు. వీణ చేసిన తొందరపాటు పనికి పెద్ద నష్టమే జరిగేలా ఉందే. వర్కర్స్ మీద చేసుకుంటే ఎలా ఉంటుందో ఈ స్టేట్ మొత్తానికి తెలిసేలా మీడియాని కూడా పిలిపిద్దాం. సరే అన్నా. లోక్నాథ్ కంపెనీని టోటల్గా మూతపడేలా చేద్దాం. బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వీణ మేడం కావాలని చేసుకోలేదు, ఏదో ఆవేశంలో అలా చేసిందంతే. వర్కర్స్ అంటే తనకి చాలా గౌరవం. ప్లీజ్ జరిగిన దాన్ని మర్చిపోండి. మేడం గారి తరపున నేను సారీ చెప్తున్నాను, ప్లీజ్. అవునులే, ఎంతైనా బావా మాజీ లవర్. ఆ మాత్రం మర్తలు చేసిన పనికి వెనకేసుకు రావాల్సిందే. రే కార్తీక్, నాకు తెలుసురా మీ రంకు బాగోతాం. ఇప్పుడు వీణని ఎలా కాపాడతావో నేను చూస్తా. చూడండి సార్, మేడం గారు నన్ను కొట్టినందుకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంత దూరమైనా వెళ్తాం, మేమనుకున్నది చేసి తీరుతాం. ప్లీజ్ 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 ప్లీజ్, మీరు అలా కంపెనీ మూతపడేలా చేయకండి. కంపెనీ నడవకపోతే మీరు కూడా శాలరీ రాక ఇబ్బంది పడతారు. మేడం ఏదో టెన్షన్లో అలా చేసిందని చెప్పాను కదా బ్రదర్. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్. తగిలినోడికి తెలుస్తుంది సార్ నొప్పి అంటే ఏంటో. మీకేం తెలుస్తుంది? మీరు ఒక కాంట్రాక్టర్, మీ పనులు మీరు చూసుకోండి. ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని చూడకండి. డబ్బున్న వాళ్ళ అహంకారాన్ని ఎలా దించాలో నాకు బాగా తెలుసు. ఏయ్ పదండ్రా. అయ్యో బ్రదర్ 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 బ్రదర్, నా మాట వినండి బ్రదర్, ప్లీజ్ ప్లీజ్. యూనియన్ వాళ్ళు మాట అన్నారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇప్పుడు ఎలా ఈ ప్రమాదం రాకుండా ఆపాలి? వీణ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయింది. తన కష్టంతో కంపెనీని మరింత పైకి తీసుకెళ్లి అందరితో శభాష్ అనిపించుకుంటే చూడాలని, అలాగే రిషి వీణలు అన్యోన్యంగా కలుసుంటే చూడాలని, వాళ్ళకి పుట్టే బిడ్డతో ఆడుకోవాలని ఆశగా ఉంది. ఈ కళ తొందరలోనే నిజమైతే ఎంత బాగుంటుందో.
ఏమైంది కార్తీక్? ఎందుకలా ఉన్నావు? చెప్పు కార్తీక్. మన కంపెనీకి పెద్ద సమస్య వచ్చిందమ్మా. చూసారా మావయ్య, చేతికి పవర్స్ వెళ్లేసరికి తన బుద్ధి చూపించింది వీణ. యూనియన్ ప్రెసిడెంట్ని కొట్టడం అంటే మామూలు విషయం కాదు. వీణ తొందరపడే మనిషి కాదు. వాళ్ళేమైనా తప్పుగా మాట్లాడుంటారేమో రిషి. నీ మేనకోడల్ని సపోర్ట్ చేయాలని చూడక పార్వతి. కట్టుకున్నాడో చెప్తుంటే ఇంకా అనుమానంగా మాట్లాడతావేంటి? వర్కర్స్ని నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళెందుకు కూరుకుంటారు? మేనేజ్ చేయడం చేతకానప్పుడు డాడ్కైనా చెప్పి పరిస్థితిని కంట్రోల్ చేయమని చెప్పాల్సింది కదా. మరెందుకు చెప్పలేదు? ఆవిడ గారే సుప్రీం అని ఫీల్ అవుతున్నప్పుడు ఇక మామయ్య గారికి చెప్పడం ఎందుకని చెప్పుండేది రిషి. కన్న బిడ్డలా కాపాడుకున్న కంపెనీ వీణ తలపొగరు వల్ల మూతపడే వరకు తీసుకొచ్చింది. దీనికేం సమాధానం చెప్తా పార్వతి? వీణా, ఇక నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళే టైం వచ్చింది. బీ రెడీ. వీణా, ఏంటి నువ్వు చేసిన పని? అధికారం చేతిలో ఉన్న నా అహంకారంతో వర్కర్స్ మీద చేసుకుంటావా? వర్కర్స్ అంటే మన సొంత మనుషుల్లో చూసుకుంటూ వచ్చాను. మీ అత్త సరస్వతి కూడా అలాగే చూసేది. అలాంటిది వాళ్ళ మీదే చేసుకున్నావు అంటే ఎంత ధైర్యం నీకు? పవర్ వస్తే రావాల్సింది పొగరు కాదు వీణా, బాధ్యత. బాధ్యత రావాలి. దేన్నైనా సమర్థవంతంగా డీల్ చేసే కెపాసిటీ రావాలి. కానీ నిన్ను ఎవరు ఏమీ చేయలేరన్న పొగరు అహంకారం రాకూడదు. ఆడదానిగా నీకు అంత అహంకారం ఉండకూడదు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి వర్కర్స్ రాకపోతే కంపెనీ మూతపడిపోతుంది. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇన్ని రోజులు మామయ్య అత్తయ్య కష్టపడి నడిపిన కంపెనీని నీ తెలివి తక్కువ పనితో చెడ్డ పేరు వచ్చేలా చేసావు. ఇందుకేనా నిన్ను ఆఫీసుకు పంపించింది? ఆఫీసుని మూతపడేలా చేయడానికా సరస్వతి నిన్ను సపోర్ట్ చేసి బోర్డు మెంబర్ సీట్లో కూర్చోపెట్టింది? మామయ్య, వాళ్ళ అపాయింట్మెంట్ లేకుండా కలవడానికి వచ్చారు. న్యూసెన్స్ చేయబోయారు. అదేమని అడిగితే రూడ్గా సమాధానం చెప్పారు. అందుకే నేను కూడా అదే వేలో బిహేవ్ చేయాల్సి వచ్చింది. ఇలా కొట్టుకుంటూ పోతే వర్కర్స్ రారని చెప్పాను కదా, అది నీకు ఓకేనా కదా? వాళ్ళు రాకపోతేనే మనమంతా వెళ్ళి కంపెనీ వర్క్ చేద్దాం మామయ్య గారు. అంటే ఈ ఇంట్లో అందరినీ కూలోల మాదిరి వర్క్ చేయమంటున్నావా? నువ్వు చేసిన పనికి అందరూ ఎందుకు పనిచేయాలి? ఇక్కడెవరికి అంత కర్మ పట్టలేదు. మర్యాదగా ఇప్పుడే వెళ్ళి యూనియన్ ప్రెసిడెంట్కి సారీ చెప్పి ఈ విషయాన్ని ఇక్కడితో క్లోజ్ చేసేవేనా? అవును, చెప్పాల్సిందే. వీణా, ఈ దెబ్బతో నీ పొగరు అణిగిపోతుంది. చెప్పు వీణా. ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు మావయ్య గారు. ఈ సమస్యను ఎలా డీల్ చేయాలో నాకు ఒక క్లారిటీ ఉంది. వీణా, ఇంకొక్కసారి ఆలోచించుకో. నీ అహంకారానికి తగ్గ మూల్యం చెల్లించుకుంటావు. నేను సరస్వతి టెక్స్టైల్స్ కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని మావయ్య. ఎల్కేజీ స్టూడెంట్కి చెప్పినట్టు రిపీటెడ్గా చెప్పకండి. నీది ఓవర్ కాన్ఫిడెన్స్ వీణా. పెద్దలు ఎందుకు చెప్తున్నారో బాగా గుర్తు పెట్టుకుని ఆలోచించు. ఓటింగ్లో గెలిచాను, ఇంకా ఫ్యూచర్లోనూ గెలుస్తాను. సో గెలిచే వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు సలహాలు ఇవ్వకూడదు. ఐ నో ఎవ్రీథింగ్.
శ్రీ ఏంటి శ్రీ ఇంత లేట్ అయింది? అత్తయ్య వాళ్ళ ఆఫీస్ పని మీద వెళ్ళొచ్చాను. శ్రీ ఒక్క నిమిషం. నువ్వు ఆఫీస్ పనులన్నీ చాలా బాగా చూసుకుంటున్నావు. బయట అందరిలోనూ చాలా మంచి పేరుంది. కానీ ఇంట్లో ఉన్న వేద గురించి పట్టించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏమైందని ఇలా చెప్తున్నారు? వేద నీ విషయంలో బాధపడుతోంది. ఆ బాధ ఎందుకు కలిగిందనేది నీకు బాగా తెలుసు. తెలిసాక బాధని పోగొట్టే ప్రయత్నం చెయ్యాలి, కానీ వేదాతో ఇంకా దూరం పెంచుకోవాలని చూడడం కరెక్ట్ కాదు. దూరం నేను పెంచలేదు, తనే పెంచుకుంది. దూరం ఎవరు పెంచినా సరే మరొకరు తగ్గించే ప్రయత్నం చేయాలి కదా. ఈ పార్వతి అతిపెత్తనం చేస్తుంది. వెంటనే పార్వతిని కంట్రోల్ చేసి అన్నయ్య చెప్పినట్టు శ్రీ మనసులో పార్వతి మీద ద్వేషం పెంచేలా చేయాలి. అందుకనే చాలే ఆపు పార్వతి. ఇందాకటి నుంచి చూస్తున్నాను. శ్రీని దబాయిస్తున్నావేంటి? మగాడన్నాక బయట ఎన్నో పనులుంటాయి, 1,00,000 వ్యవహారాలుంటాయి. అవన్నీ చూసుకుంటాడా, ఇంట్లో భార్యను చూసుకుంటాడా? ఆ క్రమంలో ఏదో కొంత గ్యాప్ వస్తుంది. దాన్ని నువ్వు మరీ భూతద్దంలో పెట్టి చూసి వాళ్ళ మధ్య కిలోమీటర్ల దూరం పెంచుతున్నావు. నా మాటలు వాళ్ళని కలపాలనే కానీ దూరం చేయాలని కాదు. నువ్వు అనవసరంగా అపార్థాలు పెంచేలా చెయ్యొద్దు. తెలుస్తుందిలే, కానీ శ్రీకి సలహాలిచ్చే స్థాయిలో నువ్వు లేవు. ఆ స్థాయిలో నువ్వు ఉంటే ఇంకా బాగుండేది. వెళ్ళి పని చూసుకోపో. ఈ టైంలో భాగ్యంతో గొడవ పడటం మంచిది కాదు. ముందు ముందు సమయం చూసి శ్రీకి నచ్చజెప్పే ప్రయత్నం చేద్దాం. అల్లుడు, ఈ అమ్మకాని అమ్మ మాటలు అస్సలు పట్టించుకోవద్దు. నీ పనులు నువ్వు చూసుకో. ఈవిడ గారి మాటలు నీ పెళ్ళాం వింటే నీ నెత్తినెక్కి జుట్టు పట్టుకుని ఆడిస్తుంది. అయినా ఆ తరం పార్వతికి ఏం తెలుసు? మీ ఇద్దరి మధ్య అలకలు, తీపి తగాదాలు. ఈవిడ గారు వేదతో పొద్దుటి నుంచి నీ గురించి ఒకటే నూరిపోస్తుంది. నిజమల్లుడు, పార్వతి చెప్పడం, వేద నీ గురించి కోపంతో గట్టిగా అరవడం, ఇదే సరిపోయిందంటే నమ్ము. అత్తయ్య, నీ గురించి నాకు తెలుసు. తను అలా చేయదు, నాకు ఆ నమ్మకం ఉంది. అయ్యో, నా బాధను అర్థం చేసుకోవాలుడు. తన కొడుకు బయట సంతోషంగా లేడని, ఇక్కడ మీరు కూడా సంతోషంగా ఉండకూడదనే కుళ్ళుతో ఇలా నీ కాపురంలో సంతోషం దూరం చేయాలని చూస్తుంది అల్లుడు. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఈ పార్వతి పైకొకలా లోపల మరొకలా ప్రవర్తిస్తుంది. ఈవిడ వేదతో కలిసినప్పుడల్లా మీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకో, నీ గ్రిప్లో పెట్టుకో, కొంగున ముడేసుకుని తిప్పుకో అని చెప్తుంది. తెలుసా అల్లుడు? ఇలా చెప్తూ పోతుంటే మేక కూడా గుర్రైనట్టు, రాజుగుర్రం గాడిదైనట్టు వేద కూడా మారిపోతుంది. అసలే ఈ కాలం మంచిది కాదు. వేద లాంటి ఈ కాలం అమ్మాయిలు పార్వతి లాంటి ముదురు మాటలు విని ఈజీగా నమ్మేసి మారిపోతారు అల్లుడు. మీరెన్ని చెప్పినా ఆవిడ అలా చెప్తుందన్నమాట నేను నమ్మలేకపోతున్నాను. పైగా వేద కూడా నమ్మే మనిషి కాదు. నిజాలెప్పుడూ చేదుగానే ఉంటాయి అల్లుడు. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. అత్తయ్య చెప్పినట్టు ఆవిడ నాకు వేదకి మధ్య సమస్యలు వచ్చేలా చేస్తుందా? అత్తయ్య చెప్తుంది నిజమా అబద్ధమా? ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు